హాయ్ అండి. చామాకు పప్పు, దొండకాయ వేపుడు చేసుకుందాము. చామ దుంపలు తెచ్చి మట్టిలో నాటినట్లయితే ఇలా ఆకొస్తదండి. మన పెరట్లో ఉంది ఇదంతా ఇంకా ఉంది. కట్ చేసి రోజు ఇంత వండినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా బచ్చలాకు ఉంది. బచ్చలాకు కూడా వండాను. కొయ్యగూర వండాను. పెరట్లోనే కాదు మనం కుండీలో వేసుకునే ఈజీగా ఆకుకూరలు వస్తాయండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. కందిపప్పు కడిగేసి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. చామాకు తరిగేసుకొని కొద్దిగా పసుపు, కారము, రాళ్ళుప్పు, ఒక 4 టమోటాలు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి 3 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇది దొండకాయ వేపుడు కోసం అండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అల్లం తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకుంటే త్వరగా ఏగిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టినట్లయితే త్వరగా ఏగిపోతుంది. టేస్ట్ కూడా మనకి దొండకాయ ఫ్రై అయితే చాలా నచ్చుద్ది. ఎవరికి నచ్చదని ఉండదు, అంత బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పప్పు అయితే ఉడికిపోయింది. మొత్తము కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి స్మాషర్తో మెత్తగా మెదుపుకోవాలి. దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. కొద్దిగా ధనియాల పొడి, కారం వేసుకున్నాను. బాగా కలిపేసి కింద దించేసుకుందాము. రైస్ అయినా రోటీ అయినా చాలా బాగుంటాయి ఈ రెండు కూడా. పప్పుకి పోపు వేసుకుందాము. పోపు గరిటలో కొద్దిగా కొబ్బరి నూనె, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వర్షాకాలం మొత్తం వెళ్ళిపోయి మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి అల్లం, వాము ఎక్కువ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కోల్డ్ అనేది అవ్వదు. కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, మనకి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. పోపు రెడీ అయిపోయింది. పప్పులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేనైతే కొర్రలు వండానండి. కొర్రల పైకి చాలా బాగుంటుంది. మీరు రైస్లో అయినా చపాతీ కానీ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా తిని చూస్తే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది. కొర్రలు, అరికెలు, మనకి జొన్నలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రాగులు మా ఇంట్లో ఎక్కువ ఈ జొన్నది జావలాగా చేస్తాను. ఇట్లానే రాగి పిండి, అలాగే కొర్రలు అయితే డైలీ వండుతానండి. చాలా టేస్ట్గా ఉంది. ఒళ్ళు రానివ్వకుండా ఉంటుంది.